ఒకే ఒక సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది మీనాక్షి. మాటల మాంత్రికుడు, త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాలతో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నిలిచింది. అంతకు ముందు కొన్ని సినిమాలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు లేదు. గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసినా కూడా మంచి పాపులారిటీ దక్కింది. తర్వాత లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్న సినిమాతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఒక సినిమాపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది మీనాక్షి ఈ మధ్య. ఆ సినిమా చేసి తప్పు చేశాను అని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ సినిమా మరేదో కాదు, తమిళ స్టార్ హీరో విజయ్ తో నటించిన గోట్. ఈ సినిమా ఫలితంపై మీనాక్షి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. బాక్సాఫీస్ వద్ద గోట్ మూవీ నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ కెరియర్ లోనే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ మూవీగా కూడా నిలిచింది. ఆ టైంలో ట్రోల్స్ కూడా బాగా వచ్చాయి. మహేష్ బాబు సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించి తప్పు చేసిన మీనాక్షి చౌదరి ఇలా విజయ్ సినిమాలో సైతం ఇలాంటి పాత్రే పోషించి తప్పు చేసింది అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ తమిళ స్టార్ హీరో కూడా మీనాక్షికి హిట్ ఇవ్వలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. తాజాగా మీనాక్షి సైతం ఈ సినిమా చేసి తప్పు చేశాను అని చెప్పడం సంచలనంగా మారింది. ఇలా ఇద్దరి స్టార్ హీరోస్ తో నటించిన మీనాక్షికి హిట్ అయితే దక్కలేదు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి చిరంజీవి సినిమాలో నటిస్తుంది. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంబర అనే సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి దేవకన్యలా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మరి ఈ సినిమాతో మీనాక్షి చౌదరి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి మరి.